ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20, 21, 22. అప్పుడు సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతను బంధించిరి. అతడు బందీ గృహంలో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలు పెట్టాను. మనం చదువుకున్న ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని మన ప్రియరక్షకుడు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినాల్లో మనము యవనస్తుల కొరకు ప్రత్యేకమైన వర్తమానాలు అనే శీర్షిక కింద వరుసగా కొన్ని వర్తమానాలు ఈ దైవ గ్రంథంలో కొంతమంది యవనస్తుల జీవితాలు తీసుకొని వారి జీవితాల ఆధారం చేసుకొని మరి ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఇప్పటికీ 18 వర్తమానాలు అందించడం జరిగింది. ఇది 19వ వర్తమానం. 17, 18 వర్తమానాల్లో మరి సంసోను జీవితంలో కొన్ని సత్యాలు మనం నేర్చుకున్నాము. సంసోను వరపుత్రుడు కదా. సంసోను తల్లిదండ్రులకి పిల్లలు కలగలేదు. వారు గొడ్రాలుగా ఉంది ఆమెడ, వాళ్ళ అమ్మగారు. ఆ సమయంలో యెహోవా దూత ప్రత్యక్షమయ్యి నీకు కుమారుడు జన్మిస్తాడని చెప్పాడు. ఆ విధంగా జన్మించిన వ్యక్తి సంసోను. కాబట్టి దేవుని వరప్రసాదం. అదే విషయంలో సంసోను విషయంలో దేవుని చిత్తం ఏంటంటే సంసోను నాజీరుగా జీవించాలి అని. అంటే నాజీరుగా అంటే నాజీర్ అంటే ఏమిటో మరి సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో మనం చూడగలము. ఆ విధంగా పెంచమని తల్లికి తండ్రికి చెప్పాడు దేవదూత. అలాగే పెంచారండి, చాలా దైవ భయంలో పెంచారు. అలాగ పెంచబడిన సంసోను గొప్ప పరాక్రమశాలి, ధైర్యవంతుడు. అతడు దేవుని చేతిలో బలంగా దేవుని ప్రజల ప్రయోజనం కొరకు ఉపయోగించబడిన వాడు. ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? 20వ వచనంలో ఏం చెప్తున్నాడు? యెహోవా తనను ఎడబాసెనని తెలియలేదు. 21, ఫిలిష్తీయులు అతను పట్టుకుని అతని కన్నులను ఓడదీసి గుడ్డివాడైపోయాడు. శత్రువుల చేత పట్టబడ్డాడు. కన్నులు వారు పీకివేశారు. అంతేకాదు ఒక బందీ గృహంలో విస్తడి సంఖ్యల చేత బంధించబడి ఆ యొక్క తిరగలి విసరే వ్యక్తిగా, ఒక బానిసలు చేసే పనిగా అతడు చేయబడ్డాడు. ఈ దుస్థితికి కారణం ఏంటి? ఆ యవనస్తుడైన సంసోను బలాఢ్యుడు. సంసోను బలాఢ్యుడు, పరాక్రమశాలి. నిండు యవ్వనములో అతడు బందీ అయిపోయాడు. ఎందువల్ల? ఇవి మనకు పాఠాలు. నేటి కాలంలో యవనస్తులు చాలామంది యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు. అయితే వారు కూడా సంసోనులాగా పెద్దల మాట వినకుండా, వాక్యానికి విధేయత చూపకుండా, వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఏదో సాదాసీదాగా ఆదివారం వస్తే చర్చికి వచ్చి వెళ్ళిపోతే వాళ్ళు చివరికి సంసోనులాగా భ్రష్టులు అయిపోతారని తెలియజెప్పడానికి సంసోను జీవిత చరిత్రను పరిశుద్ధాత్ముడు దైవ గ్రంథంలో ఉంచాడు. సంసోను జీవితం మనకొక పాఠం కావాలి. సంసోను ఏ విషయాల్లో తప్పిపోయాడో మనం ధ్యానించినప్పుడు ఆ విషయాల్లో మనం తప్పిపోకుండా జాగ్రత్త పడాలి. గత వర్తమానాల్లో కొన్ని విషయాలు చూసాం. ఈరోజు వర్తమానంలో కూడా సంసోను పతనమైపోవడానికి, విశ్వాస భ్రష్టుడు కావడానికి, బందీ కావడానికి, ఫిలిష్తీయుల చేతి కంటే శత్రువుల చేతి చిక్కడానికి
సంకెళ్ళు వేయబడడానికి, కన్నులు పీకి వేయబడి గుడ్డివాడైపోవడానికి, ఒక బానిస తిప్పినట్టుగా తిరగలు విసిరి తిప్పడానికి కారణాలు ఏమిటి అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. నాడు సంసోను, నేడు అనేక మంది యవనస్తులు. సంసోను వలె వారు కూడా జీవిస్తే ఇలాంటి గతి వారు కూడా పడుతుందని మనం చూసాం. ఆ విషయాలు గమనించాలి. సంసోను ఇలా పతనమైపోవటానికి గత వర్తమానాల్లో మనం ఏం చేసామంటే, నేను నిలబడ్డాను అని అనుకునేవాడట పడిపోకుండా చూసుకోవాలట. అది గుర్తుపెట్టుకోవాలి. అది మొదటి లోపం అతనిలో. నాకేందండి, నాకంటే బలవంతుడెవడు, అసలు నాకు వల్ల కాని పని ఏమిటి అనేది, అది చాలా తప్పు. రెండవ లక్షణం ఏం చూసామంటే, ఆయన కృప. అంటే ఫిలిప్పీలకు రాస్తే ఒక మాట రాశాడు పౌలు భక్తుడు, నేనేమి చేసినా ప్రతి పని కూడా ఆ ప్రభువు యొక్క కృపను బట్టి చేస్తున్నాను అన్నాడు. ఒక్కసారి అది చూద్దాం. లూకా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో స్పష్టంగా అర్థం కావడానికి నేను మరలా ఈ మాట మీకు దృష్టికి తెస్తున్నా. 4వ చూడండి, 13వ వచనం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తం చేయగలను. ఏ విశ్వాసం ఈ మాట అనుకోవాలయ్యా. ఇది నా క్రెడిట్ అని అనుకోకూడదు, నా గొప్పతనం అనుకోకూడదు, లేకపోతే నా టాలెంట్ అని అనుకోకూడదు. నీవు ఏదైనా చేస్తే, అది ఏదైనా కావచ్చు, మనం ప్రభువుని నమ్మిన తర్వాత మనం చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ ఆయన ద్వారా మాత్రమే మనకు రావాలి. ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన సహాయాన్ని బట్టి మనకి ఏ కార్యాలైనా మనం చేయగలమనే విషయాన్ని నేర్చుకోవాలి. అలా నేర్చుకోలేదు. సంసోను ఏమనుకున్నంటే, ఇది నా బలం, నా శక్తి, నా ముందు ఆఫ్టర్ ఆల్ ఫిలిస్తీన్లు ఎంత అని అనుకున్నాడు. మూడవ లక్షణం ఏం చూసామంటే, పోయిన ఓసారి వర్తమానంలో నిర్లక్ష్యం అనేది పనికి రాకూడదు. నిర్లక్ష్యం అంటే జాగ్రత్త అవసరం. విశ్వాసికి తను జీవించే కాలంలో తను చేసే ప్రతి పనిలో జాగ్రత్త అవసరం. జాగ్రత్త అంటే దేవుని వాక్య ప్రకారం మనం చేసే ప్రతి పనిని నిశ్చితంగా పరిశీలించాలి, సరిచూడాలి. దేవుని వాక్యంతో సరిచూసుకోవాలి. నేను చేసే పని దేవుని వాక్యానికి అనుకూలంగా ఉన్నదా, ప్రతికూలంగా ఉన్నదా, అంతే. అదే జాగ్రత్త అంటే. నిర్లక్ష్యం పనికి రాదు. ఈయన నిర్లక్ష్యం. ఈ విషయాలు మనం చూసాం, దాన్ని వివరించడానికి సమయం కాదు. ఈరోజు 4వ కారణాన్ని మనం చూద్దాం. 4వ కారణం ఏమిటి చూడండి. మరలా 14వ అధ్యాయానికి వెళ్దాం. సంసోను చిన్నప్పటి నుంచి దైవ భయంలో పెంచబడ్డాడు, దేవుని వాక్యంలో పెంచబడ్డాడండి. దేవుని వాక్యం ఏం నేర్పిస్తుంది? తల్లిదండ్రులకు లోబడి ఉండండి, పెద్దవారికి లోబడి ఉండండి, పెద్దవారిని గౌరవించండి, పెద్దలను సన్మానించండి, పెద్దల మీద తిరుగుబాటు చేయదని దేవుని వాక్యం చెప్పింది. ఆయన విన్న మాటలు అవే. కానీ అమ్మా నాన్న మీద తిరుగుబాటు చేస్తున్న వ్యక్తిగా 14వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చూస్తున్నాం. అమ్మా నాన్నల మీద తిరుగుబాటు, పెద్దల మీద తిరుగుబాటు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు. నువ్వెంత భక్తుడివైనా భక్తురాలువైనా తిరుగుబాటు మనస్తత్వం, పెద్దవారిని ఎదిరించే మనస్తత్వం ఉండకూడదు. అది గమనించాలి. ఆ తర్వాత ఇతరులో ఉన్న మరొక చెడ్డ లక్షణం ఏంటంటే, ఇక్కడే మనం చూస్తే ఈ 14, 15 అధ్యాయాలు మనం చూసినట్లయితే అతిశయం ఎక్కువ అండి. ఎందుకంటే చిన్న వస్తువులతోనే చాలా పెద్ద పెద్ద కార్యాలు చేశాడు సంసోను చాలా చిన్న వస్తువులతోటి పెద్ద కార్యాలు చేశాడు. చాలా అద్భుతాలు చేసినట్లుగా దైవ గ్రంథంలో మనం చూడగలం. ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడంటే, ఒక విధంగా నక్కలను పట్టుకున్నాడు, 300 నక్కలను పట్టుకున్నాడు. పచ్చిదవడ ఎముకను పట్టుకున్నాడు. పచ్చిదవడ ఎముకతోటి 100 మందిని చంపాడు. అసలు ఒక విధంగా 15వ అధ్యాయము 16వ వచనం చూస్తే, ఒక సందర్భంలో ఆమె అనుదిన మాటల చేత అతను బాధించి
తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి చావగోరెను. తన అతిశయం యొక్క ప్రతిఫలం లేక ఫలం ఇక్కడ మనం చూస్తున్నాము. ఒక స్త్రీ దగ్గర ఎంతగా దిగజారిపోయాడో మనం చూస్తున్నాం. దిగజారిన సంసోనుగా మనం చూస్తున్నాం. అది చాలా ఇది ఏ చిన్న విషయంలో కూడా సంసోను ఏమంటాడంటే, నాకంటే బలాఢ్యుడెవడు, నాకు ఎదురే ఉంది, నాకు చేతగాందే ఉంది, నా ముందు ఫిలిస్తీన్లు ఎంతటి వారు అంటే ఒక విధంగా అతిశయం. ఇది ఆయన గొప్పతనమా? ఇప్పుడు సంసోను యథార్థంగా చాలా గొప్ప విషయాలతోటే, మరి చిన్న చిన్న విషయాలతోటి గొప్ప గొప్ప కార్యాలు చేశాడని మనం చెప్పుకుంటున్నాం. ఒక పచ్చి గాడిద దవడ ఎముకండి, ఆ ఎముకతో 1000 మంది మనుషులను చంపటం ఎలా సాధ్యమండి? చంపాడు. మరి దీని వెనక దేవుని కరుణాహస్తం ఉంది, అది గమనించాలి. సంసోను గొప్పతనం కాదు, సంసోను గొప్పతనం కానే కాదు, దేవుని కరుణాహస్తం. 14వ అధ్యాయంలో చూస్తే చూడండి, సింహం ఎదురొచ్చింది, సింహాన్ని మేకపిల్లను చీల్చినట్టు చీల్చాడు, కొదమ సింహాన్ని. అది చిన్న విషయం కాదు. ఒక సింహాన్ని మేకపిల్లని చీల్చినట్టు చీల్చడం సింహం చిన్న విషయమే కాదు. 15వ అధ్యాయంలో చూస్తే 300 నక్కలు పట్టుకున్నాడట. 300 నక్కలను పట్టుకొని ఒకదానితో మరొకదాన్ని కట్టాడట. ఎట్లా సాధ్యం అది? అసలు నక్కలు ఆయన చేతిలో 300 ఎలా ఉన్నాయో ఏం అర్థం కావట్లా. అది ఇదంతా కూడా దైవ కార్యం, దేవుని శక్తి, దేవుని కృప సంసోను తోడుగా ఉంది. అది మర్చిపోయి ఈయన అతిశయానికి లోనవుతాడు. నేను 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 అంటున్నాడు. నాకు ఎదురే ఉంది, నేను చేయగలను, ఎవరినైనా చంపగలను, నేను ఎవరినైనా జయించగలను, నాకు అసాధ్యమే లేదు. అంత నేననే మాట ఏమిటండి? విశ్వాసులకి నేను అనే మాట రావచ్చా? నేను అనేది సహజంగా దైవ గ్రంథంలో చూస్తే ఇది అపవాదికి సంబంధించిన పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో యేసు ప్రభువుకు సంబంధించిన మాట. యేసుక్రీస్తు ప్రభు పలు సందర్భాల్లో నేనే అన్నాడు, అంతే, ఆయనే, ఇంకెవరు లేరు. కానీ ఒక సందర్భంలో అపవాది ఏమన్నాడంటే, యెషయా గ్రంథం 14వ అధ్యాయం చూస్తే చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12 నుండి 17 వరకు చూస్తేనండి, నేను అక్కడక్కడ వరకు చదువుతా. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, 13వ వచనం, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములు పైగా నా సింహాసమును హెచ్చింతును, నా సింహాసనం. అదే 13, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండముల మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. ఇది సైతాను భాష, అపవాది భాష. నేననే మాట మనకు నోట రాకూడదు. యేసు ప్రభు నమ్మక ముందు నేను, అది మన వ్యక్తిగతం. యేసు ప్రభుని నమ్మిన తర్వాత నేను అనేది చచ్చిపోవాలి. అది ఇంగ్లీష్లో ఎలా ఉండిద్దంటే, నేను అనే మాటకి ఇంగ్లీష్లో ఐ అంటే ఒక గీత, నిలువు గీత. నిలువు గీత అంటే నిటారుగా నిలిచి ఉండేది, ఇలాగే, ఇది వంగదిగ, ఇలాగే, అది అతిశయం. ప్రభువు నమ్మకం ముందు ఐ నిలువు గీత, నమ్మిన తర్వాత ఈ ఐ 0 కావాలి, ఇటు వంగిపోవాలి. ఇట నిలబడిన ఐ ఇట రౌండ్గా మారిపోవాలి. ఎస్ 0కి ఎడం ప్రక్క ఎస్ ఉండాలి, కుడి ప్రక్కన ఎన్ ఉండాలి. సన్ అంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే మన సమస్తానికి ఆధారము. మనం ఏదైనా ఆయనను బట్టి మాత్రమే చేయగలం. సన్ కావాలి, సన్. ఐ అనే మాట యేసు ప్రభుని నమ్మితే సన్ అనేది కావాలి.
సన్ కావాలంటే అయ్యి అట్లా ఉంటే సన్ కాదు, సిన్ అయింది. SIN సిన్, పాపం అయింది. ఈ ఐ వల్ల పాపం. ఈ పాపము దేవుని కుమారుడు కావాలంటే ఈ ఐ వంగిపోవాలి. అది మెడ వంచాలి. తను వంగిపోవాలంటే ఏం చేయాలి? ఒక ఇనప కడ్డీ వంగాలంటే ఎర్రగా కాల్చాలి అగ్నిలో. అది బాగా కాలినప్పుడు సుత్తి పెట్టి కొడితే వంగిపోయింది. అది సుత్తి దెబ్బలు పడాలి, కాళ్ళు ఎరిపోయి ఎర్రగా రావాలి. తన రూపాన్ని మార్చుకోవాలండి. తన పాత రూపం ఉండకూడదు. అది ఐ అంటే నేను అనేది పాత రూపం అండి. ఈ శాంసను మరి దేవుని వరపుత్రుడే. మరి దేవుని వాక్యులు వాళ్ళ అమ్మ నాన్నకంటే భక్తులు ఎవరున్నారండి? మానోహ ఆయన భార్య గొప్ప భక్తులు కదా. అంత గొప్ప భక్తుల ద్వారా పెంచబడిన సంసను ఎందుకింత భ్రష్టుడైపోయాడంటే అతనిలో అతిశయం ఎక్కువ ఉంది. ప్రియమైన యవనస్తులారా, సహజంగా వృద్ధాప్యంలో అతిశయం ఉండదండి. యవనస్తులకు అతిశయం ఎక్కువ. నేను కుర్రాడిని కదా, నాకు అడ్డం ఏంటి, నేను చేయగలను కదా, నేను బలం ఉంది కదా, నాకు వయసు ఉంది కదా, అందులో నేను బాగా చదువుకున్నాను కదా, నాకు తెలివితేటలు ఉన్నాయి కదా, లోకంలో నేను చేసే ఉద్యోగంలో, నేను చేసే రంగంలో నేనే నంబర్ 1 కదా, నాకు ప్రావీణ్యత ఎక్కువ ఉంది కదా, నాకు అసాధ్యం ఏముంది, నేను ఏమైనా చేయగలను. ఒక దుందుడుకు స్వభావం, అతిశయ స్వభావం, ఇంకెక్కువ చెప్పాలంటే అహంకారపూరిత స్వభావం యవనస్తుల్లో ఉంటుందండి. అదే భావన ఉంది ఈ శాంసన్లో కూడా. సంసోన్ ఎందుకు పతనమయ్యాడు? ఆయన ముసలాడి 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చి ఆ ఫిలిస్తీన్ల చేతికి చిక్కి చచ్చిపోలా. నిండు యవ్వనంలో అతడు బందీగా చిక్కి ఫిలిస్తీన్లు పట్టుకొని కళ్ళు ఓడబెరికారంటండి. అసలు నిజంగా అది ఎంత బాధాకరమైన అంశం. కళ్ళు ఓడబెరికి చేతుకు సంకెళ్ళు వేసి తిరగలు తీసిరి రాయి దగ్గర కూర్చోబెట్టి తిరగలు విసురు అంటున్నాడండి. ఎందుకంత భ్రష్టత్వం సంభవించిందంటే అతిశయం అనేది దేవుని పిల్లలకి పనికిరాదు అనేది మనం నేర్చుకోవాలి. సంసోను మాత్రమే కాదు, అతిశయం ఉంటే ఏ రంగంలోనైనా మనం నష్టపోతాం. అతిశయం అనేది విశ్వాసికి తగదు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కదా పౌలు భక్తుడు కొరింథీ విశ్వాసులకు వ్రాస్తూ ఒక మాట అంటాడండి. చూడండి, 5వ అధ్యాయం, సందర్భం వచ్చింది కాబట్టి చూస్తున్నాం అంతే. 5వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నా. మీరు అతిశయపడుట మంచిది కాదు. అంతే, మీరు అతిశయపడుట మంచిది కాదు. అర్థమైందా? విశ్వాసికి ఏది మంచిది కాదంటే అతిశయం అనేది మంచిది కాదండి. అతిశయం అంటే అహంకారం అండి. అతిశయం అంటే లెక్కలేనితనం అండి. అతిశయం అంటే నిర్లక్ష్యం అండి. అతిశయం అంటే ఎవరిని లెక్క చేయకపోవటం అండి. నేనే సమస్తమని ఒక రకమైన దుందుడుకు స్వభావం అండి. అది అతిశయం అనేది. అతిశయం ఉంటే ఏం చేస్తారో తెలుసా? మామూలుగా అతిశయం ఉంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలోనే అతిశయం యొక్క ఫలం మనం ఇక్కడ చూస్తాం. 4వ అధ్యాయము 18 చదువుతున్నా. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. 19 ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలు కాదు, వారి శక్తినే తెలుసుకుందును. ఉప్పొంగటం అంటే ఏమిటి? పొంగు అనేది పాత నిబంధనకు సంబంధించిన మాట. పొంగు అంటే లోన ఏమి ఉండదండి, లోనంతా డొల్లండి. చూస్తేనేమో ఇంత లోవును పొంగిద్ది, లోన ఏముండదు, అంత డొల్ల. అందుకే యేసు ప్రభువు కూడా, అంటే మన ప్రభువు కూడా తన ప్రజలను ఇశ్రాయేలీలు ఐగుప్తు చెర నుండి విడిపించబడి అరణ్య మార్గంలో నడిపించబడే సందర్భంలో మొట్టమొదట గొర్రెపిల్ల రక్తంలో విమోచించాడు వాళ్ళని ఐగుప్తు దేశంలో.
గొర్రెపిల్ల రక్తం నుంచి విమోచించిన తర్వాత ఒక మాట చూడండి, నిర్గమకాండం 13వ అధ్యాయం. సందర్భం వచ్చింది కాబట్టి ఇవన్నీ చూడాల్సి వస్తుంది. 13వ అధ్యాయం 6-7 వచనాలు. 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను, 7వ దినమున యెహోవా పండుగ ఆచరించవలెను. పులియని వాటినే 7 దినములు తినవలెను. పులిసినదేదియు నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేదియు నీ యొద్ద కనపడకూడదు. పొంగు అనేది ఏముందండి? ఊరకన చల్లారిపోయింది కదా. పొంగు వల్ల ప్రయోజనం ఏమిటి? పొంగు వల్ల ప్రయోజనం లేకపోయిగా నష్టము. ఇప్పుడు పాలు ఉన్నాయండి, బాగా సెగబెట్టాం, పొంగితే ఏమైంది? ఉన్న పాలన్నీ డొర్లిపోతాయి, నేల పాలు అయిపోతాయి. ప్రయోజనం ఏంటి? విశ్వాసంలో కూడా పొంగు ఉండకూడదు. ఉప్పొంగుట అనేది చాలా, ఉప్పొంగుట అంటే పూరిలాగా ఊరికి లోనే ఉండదు, అంత డొల్లే. కొంతమంది ఉప్పొంగుతున్నారు, కొంతమంది అతిశయపడుతున్నారు. అతిశయం పనికిరాదు. ప్రియమైన యవనస్తులారా, ఈ లక్షణాలు సహజంగా ఎవరిలో ఉంటాయి అంటే యవనస్తుల్లో ఉంటాయి. వృద్ధాప్యానికి వచ్చిన వాళ్ళు ఏం అతిశయం ఉంటుందండి? వాళ్ళ వయసు అంతా అయిపోయింది, వాళ్ళు చాలా అది ఒక విధంగా చివరి దినాలకు వస్తారు, అనుభవం పెరిగిద్ది, వాళ్ళలో అతిశయం కానీ ఉప్పొంగటం కానీ సహజంగా కనబడదు. ఉప్పొంగటం అతిశయం ఎవరిలో కనపడుతుందంటే యవనస్తుల్లో. మరి కొత్త నిబంధనలో కూడా మనం చూస్తే యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. శిష్యుల్లో ఎక్కువగా ఉప్పొంగేవాడు, అతిశయపడేవాడు ఎవరంటే పేతురు. ప్రధానికి ముందు నేనంటూ పైకి వస్తాడు. పేతురు అన్ని విషయాలు ముందుకు వస్తాడు. ఒట్టిదే, ఏం కాదు, ఒట్టి మాటలే. ఉప్పొంగటం నేనున్నాను కదా, నేనే ఒట్టిదే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సంసోను ఇంత భ్రష్టుడైపోవటానికి కారణం ఉప్పొంగుట. ప్రియమైన యవనస్తులారా, ఒకవేళ ప్రభువు నీకు మంచి టాలెంట్స్ ఇవ్వచ్చు. యవనస్తులు ఇప్పుడు మంచి చదువు, విద్యా వ్యవస్థ ఉంది, బాగా చదువుతున్నారు, జ్ఞానం బాగుంది, మీరు చక్కగా కార్యాలు సమర్థవంతంగా, చాకచక్యంగా, అంతేకాదు నేర్పరితనంతో చేయగలరు. అదే సమయంలో నేను ఇలా చేశానని ఉప్పొంగకూడదు. అది బైబిల్ చెప్పేది. సంసోను పతనం అయిపోవడానికి ముఖ్యమైన కారణము ఉప్పొంగుట. ఓకేనా? తర్వాత మరొక కారణం చూడండి, ఇవన్నీ కూడా మనకు పాఠాలే. ఇక్కడ చూస్తే 14వ అధ్యాయం 1వ వచనం చూస్తే, సంసోను తిమ్నాతుకు వెళ్ళి అసలు ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళకూడదు కదా. ఇశ్రాయేలీయులకు వాళ్ళకి పడదు, వాళ్ళ దేశానికి ఎందుకు వెళ్ళాడండి? వెళ్ళకూడని స్థలాలకి బైబిల్లో వెళ్ళకూడని స్థలాలు, నిలవకూడని స్థలాలని ఒక అంశం ఉంది. వెళ్ళకూడని లోతు అనేవాడు ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ గొమొర్రాలకు వెళ్ళాడు. సొదొమ గొమొర్రాలు బహుపాపులు అని ఉంది, బహుపాపులు. ఒకసారి చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం చూస్తే అసలు అది చూడండి, పాపులు అంటే అది వేరే సంగతి. చూడండి 13వ అధ్యాయం 12వ వచనంలో, లోతు సొదొమ గొమొర్రా దగ్గర తన గుడారం వేసుకొనెను. 13వ వచనంలో, సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహుపాపులు. అబ్బా, ఏమంటే ఒక విశ్వాసం అలా వెళ్ళొచ్చా? అబ్రహాముతో ఉండవలసిన వాడు సొదొమ, అక్కడేవి మంచి ఉంది, వాళ్ళు బహుపాపులట, దుష్టులట. అలాగే ఇక్కడ మనం చూస్తే సంసోను తిమ్నాతుకు వెళ్ళాడు. తిమ్నాతుకు ఎందుకు వెళ్ళాలండి? అసలు వాళ్ళకే కదా, ఇశ్రాయేలు ప్రజలకి ఫిలిస్తీన్లకి నిరంతర యుద్ధాలు జరుగుతున్నాయి. తిమ్నాతు ఈ ఫిలిస్తీన్ల ప్రాంతం. అక్కడికి వెళ్ళవచ్చునా? వెళ్ళకూడదు కదా. ఈ పొరపాటును కూడా యవనస్తులు చేయకూడదు. యవనస్తులు కూడా ఈనాడు వెళ్ళకూడని స్థలాలకి వెళ్తున్నారండి.
విశ్వాసులైన యవనస్తులు వెళ్ళకూడని స్థలాలు చాలా ఉన్నాయి. దానికి మీ స్నేహితులు వెళ్తారేమో తెలీదు. ఈ దినాల్లో ఈ మోడర్న్ వరల్డ్ అంటున్నారు, ఆధునిక ప్రపంచం అట. ఈ ఆధునిక ప్రపంచంలో రకరకాల స్థలాలు ఏర్పడ్డాయి, రకరకాల ప్రదేశాలు ఏర్పడ్డాయి. ప్రజలకి ఆనందం కలిగించడానికి కృత్రిమంగా రకరకాల ప్రదేశాలని ఈ లోకములో ఉన్న సైతాను ఏర్పాటు చేస్తున్నాడు. వాటిని క్లబ్బులు అనండి, పబ్బులు అనండి, బార్ షాపులు అనండి, వాటి రూమ్స్ అనండి, లేక కొన్ని అమ్యూజ్మెంట్ పార్క్స్ అనండి, ఎంటర్టైన్మెంట్ పార్క్స్ అనండి, కొన్ని రిసార్ట్స్ అనండి, కొన్ని స్థలాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సినిమా హాల్స్ అనండి, నాటకాలు ప్రదర్శించే ప్రదేశాలు అనండి, లేక రకరకాలుగా వినోదం కలిగించడానికి. అది విజ్ఞానం లేదేం కాదు, వినోదం అంటాడు. వినోదం కాదు, అక్కడ ఉన్నంత పాపమే. ఇక చాలా ఉన్నాయి. ముసలాళ్ళు, నేను మరలా చెప్తున్నా, ఇది యవనస్తులకి ఈ సందేశం. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళరు ఈ స్థలాలకి. యవనస్తులకి యాంగ్జైటీ ఎక్కువ, ఆసక్తి ఎక్కువ. వెళ్దాం, ఎట్లా ఇద్దో. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఫ్రెండ్స్ సర్కిల్ నమ్మిన వాళ్ళు కాదు, వాళ్ళు వెళ్దాం రండిరా అంటారు. వాళ్ళు ఆ స్థలాలకు వెళ్తారు. నేను చెప్పిన స్థలాలకి మనం వెళ్ళొచ్చినా యేసు ప్రభువు నమ్మిన దేవుని పిల్లలు, అది తిమ్నాతు అంతే. మనం వెళ్ళకూడని స్థలాలు తిమ్నాత్కి మనం వెళ్ళకూడదు అంతే. ఎందుకు వెళ్ళాలి? వెళ్ళకూడని స్థలములు అదొక అంశం బైబిల్లో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సంసోను చేసిన మొదటి తప్పు తిమ్నాతుకు వెళ్ళుట. వాళ్ళ అమ్మ నాన్న చెప్పుంటారు, అయ్యా తిమ్నాతుకు వెళ్ళకూడదు, నువ్వు నాజీరు చేయబడిన వాడివి, నువ్వు నాజీరు చేయబడిన వాడివి, నువ్వు ద్రాక్షారసం తాగకూడదు, ముట్టకూడదు. అక్కడ ద్రాక్షారసం తాగుతారు తిమ్నాతులో. అది అర్థమైందా? అక్కడ వాళ్ళు తాగేదే ద్రాక్షారసం. నువ్వు ద్రాక్షారసం తాగకూడదు, ముట్టకూడదు. నువ్వు ఎలా వెళ్తావు? నేను వెళ్తాను, నా ఇష్టం, నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, నా ఫ్రెండ్స్ రమ్మన్నారు. ఇది చాలా పతనమేనండి. నేను మరలా చెప్తున్నాను, యవన కాలమందు యేసు ప్రభు కాడిని మోయమని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు కాడిని మోయడం అంటే ఏమిటి? బైబిల్లో ఒక మాట చూద్దాం, సందర్భం వచ్చింది కాబట్టి. యోహాను సువార్త చూడండి. మనం ఎక్కడుండాలి, ఎక్కడ ఉండకూడదు? తిమ్నాతుకు వెళ్ళకూడదు. మరి ఎక్కడ ఉండాలి? 12వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 12వ అధ్యాయము. యేసు ప్రభువారు అన్నమాట 26వ వచనం చదువుతున్నా. 12:26. ఒకడు దేవుని నమ్ముకుంటే విశ్వాసతే ఇది పాటించాలి. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, నీ స్నేహితులను కాదు. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. నేను ఎక్కడుంటా? క్లబ్లో ఉంటాడా మన ప్రభు? పబ్లో ఉంటాడా? ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్లో ఉంటాడా? రిసార్ట్స్లో ఉంటాడా? డ్యాన్స్ జరిగే దగ్గర మన ప్రభు ఉంటాడా? చెప్పండి. నీ స్నేహితులు ఒకవేళ ప్రభుని నమ్మని వాళ్ళు కాబట్టి వాళ్ళ స్థలాలకు వెళ్తారు. నువ్వు వాళ్ళ స్నేహితులు అయితే నిన్ను కూడా రమ్మంటారు ఫ్రెండ్లీగా. నువ్వు వెళ్ళొచ్చా? వెళ్తే సంసోను తిమ్నాత్కి వెళ్ళి పతనం అయినట్టు నువ్వు పతనం అయిపోతావు అంతే. తిమ్నాత్ అంటే మోడర్న్ పబ్స్, మోడర్న్ క్లబ్స్, మోడర్న్ ఎంటర్టైన్మెంట్ జరిగే స్థలాలు. అక్కడంతా పాపమేనండి, పాపమే. అక్కడ పరిశుద్ధత ఉందా? నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు. సేవకుడు అంటే ఫుల్ టైం వర్కర్ అని కాదు అక్కడ అర్థం. నన్ను నమ్మిన నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె, నేను ఎక్కడుంటే అక్కడ ఉండాలి. యేసు ప్రభు ఉన్న స్థలంలో పరిశుద్ధత ఉంటుంది, పవిత్రత ఉంటుంది. తిమ్నాతులో పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. అర్థమైందా? ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభుని నమ్మిన వారు వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళకూడదు. వాళ్ళ అమ్మా నాన్న చెప్పారు, అయ్యా నువ్వు తిమ్నాత్కి వెళ్ళకూడదు, వాళ్ళు విగ్రహారాధికులు, ఫిలిస్తీయులు, వారు అన్యులు, అన్ని దేవతలు పూజించేవారు, నీవు ఆ స్థలానికి వెళ్ళకూడదు అని చెప్పిన
స్వేచ్ఛాపరుడు, నా ఇష్టం నేను వెళ్తాం. తిమ్నాత్కి వెళ్ళాడు. ఓకేనా. రెండవది, తిమ్నాత్కి వెళ్ళి ఏం చేశాడు? ఒక 3వ వచనం కదా, లేక 2వ వచనము. అతడు తిరిగి వచ్చి, అంటే తిమ్నాత్కి వెళ్ళాడు, తిమ్నాత్లో ఫిలిష్తీయుల కుమార్తె ఒకతన్ని చూచాడు, 1వ వచనం. ఇప్పుడు తిరిగి వచ్చి 2వ వచనంలో, ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేస్తారా లేదా? ఏమండి, అసలు తిమ్నాత్కి ఎందుకు వెళ్ళాలి? అన్ని స్త్రీని ఎందుకు చూడాలి? అన్ని స్త్రీని నాకు పెళ్లి చేయమంటాడు. చూడండి, ఆ స్థలానికే వెళ్ళకూడదంటే అక్కడికి వెళ్ళాడు. అంతేకాదు, అక్కడ వెంటనే అపవాది ఏం చేశాడు? తన వలలో వేసుకున్నాడు. అక్కడ చెప్పిన తర్వాత మొదటిసారి తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతున్నాడు. చూసారా? ఫస్ట్ టైం ఒక విశ్వాసి అమ్మా నాన్నకి ఎదురు తిరిగే సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాం. 3వ వచనం చూడండి. ఆ 3వ వచనంలో తల్లిదండ్రులు అభ్యంతరం చూస్తున్నాం. తల్లిదండ్రులకు చెప్పాడు, నేను అమ్మాయిని చూశాను, అమ్మాయిని నాకు వివాహం చేయమంటే తప్పు నాయన, వాళ్ళని మనం వివాహం ఆడకూడదు, వాళ్ళకి మనకు పెళ్లి సంబంధాలు ఉండకూడదు, అలా చేయకూడదంటే అప్పుడు ఆమె నాకు ఇష్టమైంది అంటే తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్న యవ్వనస్తుడు. ఏమండి, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి మనము దీవించబడగలమా చెప్పండి? తల్లిదండ్రులు ఏం చెప్పినా అది మన మేలు కొరకు చెప్తారా, కీడు కొరకు చెప్తారా? వారు మన మేలు కొరకే చెప్తారు. నీకేమో తాత్కాలికంగా అదేమో కీడులాగా కనపడుతుంది ఈ దినాల్లో. కారణం ఏంటంటే ఈ లోకము నిన్ను ఆకర్షించింది. లోక ఆకర్షణ ముందు తల్లిదండ్రుల విలువ లేకుండా పోయింది. తల్లిదండ్రులు గౌరవించడం వాళ్ళంటే ఈ లోక ఆకర్షణలకు లోను కాకూడదు. ఈనాడు చాలామంది బైబిల్ ఏం చెప్తుందంటే చాలా స్పష్టంగా, ఒకసారి ఒక విశ్వాసి అయిన యవనస్తుడిగా ఒక ముఖ్యమైన బాధ్యత చూడండి. సామెతల గ్రంథంలో ఒక మాట నేను చూపిస్తా. సామెతల గ్రంథము 23వ అధ్యాయం అండి. 23వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నా. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. అంతే, ఇది ముఖ్యమైన ఒక విశ్వాసిగా నీ బాధ్యత అండి. నీ తల్లిదండ్రులు ముసలోళ్ళు కావచ్చు, మోటోళ్ళు కావచ్చు, చదువు లేని వాళ్ళు కావచ్చు, నీ తల్లిదండ్రులు నీ అంత జ్ఞానం లేని వాళ్ళు కావచ్చు, కానీ నువ్వు ఎంత వాడవు, ఎంత దానవయ్యావంటే వాళ్ళ కష్టమే కదా, వాళ్ళ శ్రమే కదా, వాళ్ళ చెమటే కదా. వాళ్ళు ఎంత ప్రయాసపడుతూ నువ్వు ఎంత వాడవయ్యావు, ఎంత దానవయ్యావు, ఇంత ఉన్నతమైన స్థానంలో ఉన్నావు. ఇంత ఉన్నతమైన స్థానానికి వచ్చిన తర్వాత అమ్మా నాన్నని లెక్క లేకుండా ఈ సంసోను మాట్లాడినట్టు నీ తల్లిదండ్రులను సంతోషపరచవలెను. అంతే, ఇక అక్కడ ఇంకేమిలే. ఎందుకు సంతోషపరచాలి? వాళ్ళు నాకేం ఆస్తి సంపాదించలేదే, నాకేం ఇల్లు వాకిలు సంపాదించలేదే, నాకేం వెండి బంగారాలు సంపాదించలేదే. వాళ్ళు ఎందుకు సంపాదించాలంటే దేవుడు అంటున్నాడు, వాళ్ళు మీ అమ్మ మీ నాన్న కాబట్టి. అంతే. ఎందుకు మీ తల్లిదండ్రులు సంతోషపెట్టాలంటే ఆమె నీకు అమ్మ, ఆయన నీకు నాన్న. అంతే. అమ్మ నాన్నను సంతోషపెట్టామని బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు ఇక్కడ సంసోను 13వ అధ్యాయంలో అమ్మా నాన్న సంతోషంగా జీవించాడు. 14వ అధ్యాయం ప్రారంభంలోనే అమ్మా నాన్న మీద తిరుగుబాటు చేస్తున్నాడు. యవనస్తులారా, మీరు కూడా మీ అమ్మా నాన్న మీద తిరుగుబాటు చేస్తున్నారా? తిరుగుబాటు చేయడానికి కారణం ఏంటంటే లోకం. తిమ్నాత్కి ఎప్పుడైతే అలవాటు పడతారో అమ్మా నాన్న మీద తిరుగుబాటు చేస్తారు. అమ్మా నాన్న మాట వినరు. అమ్మా నాన్న అంటే లెక్కలేదు. అమ్మా నాన్న అంటే అస్సలు పూచిక పుల్లతో సమానం. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, నీ తల్లిదండ్రులు నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. తల్లిదండ్రులు అన్నాడు, తర్వాత అన్నాడు నీ తల్లి. అవును, తండ్రి. ఏమండి, పిల్లలు పుట్టేటప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు బాధ్యులే, కానీ తల్లి బాధ్యత ఎక్కువ కదా. 9 మాసాలు మోసేది ఎవరు?
నవమాసాలు మోసేదెవరు? నిన్ను కనడానికి గర్భం ధరించినప్పుడు తన అందాన్ని దానం చేస్తుంది, త్యాగం చేస్తుంది. అవసరమైతే కొన్నిసార్లు సిగ్గుపడకుండా నిన్ను మోస్తుంది. గర్భిణీ స్త్రీ, తల్లి, నవమాసాలు, ఎన్ని నొప్పులు. ఆ ప్రసవ వేదన మామూలు వేదన అవసరమా? తండ్రికి ఆ ప్రసవ వేదన లేదే. తండ్రి నవమాసాలు మొయ్యలేదే. పాలిచ్చేది ఎవరు? తల్లే తండ్రా? స్నానం చేయించేది ఎవరు? బిడ్డను ఆలనా పాలన చూసుకునేది ఎవరు? తల్లి. తల్లి 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 ఒడి ఆ బిడ్డకి వెట్ట, బిడ్డని కంటికి రెప్పలా కాపాడే తల్లి. అందుకే పరిశుద్ధాత్ముడు తర్వాత అన్నాడు, నీ తండ్రిని తల్లిని, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టంటూ నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ఇక్కడ అమ్మని ఏడిపిస్తున్నాడండి సంసోను. ఈయన మళ్ళీ విశ్వాసే, అవిశ్వాసం కాదు. ఈ విశ్వాసి అమ్మ నాన్నని ఏం చేస్తున్నాడు? ఇద్దరిని ఏడిపిస్తున్నాడు. వాళ్ళిద్దరేమో బ్రతిలాడుతున్నాడు, అయ్యా 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 వద్దు, ఫిలిస్తీన్ల కుమార్తెను మనం చేసుకోకూడదురా, తప్పురా, ఒక అన్య స్త్రీని మనం వివాహం ఆడకూడదంటే నాకు ఇష్టం, మీరు చేస్తారా చస్తారా అంటున్నాడు. ఈ దినాల్లో కూడా చాలామంది విశ్వాసులైన యవనస్తులు ఇలాగే ఉన్నారండి. చాలా నష్టం అండి. అంతేకాదు, తిమ్నాతులో పరిశుద్ధత ఉందంటారా? పవిత్రత ఉందంటారా? ప్రత్యేకత ఉందంటారా? ఈ మూడు లేవు. దేవుని పిల్లలు ఏముంది? పరిశుద్ధత ఉంది, ప్రత్యేకత ఉంది, పవిత్రత ఉంది. పరిశుద్ధత లేని వారితో సంబంధాలు ఎలా పెట్టుకుంటామండి? ప్రత్యేకత లేని వారితో సంబంధాలు ఎలా పెట్టుకుంటామండి? బైబిల్ ఎంత స్పష్టంగా చెప్పిందండి. అసలు యేసు ప్రభుని నమ్మిన వాళ్ళకి నమ్మని వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ మాటి మాటికి మరలా కొరింథీయులు వ్రాసిన 2వ పత్రికలోనే మనం చూడగలం. 2వ పత్రిక 6వ అధ్యాయంలో కదా అసలు ఎంత కఠినమైన మాట వాడాడంటే అక్కడ చూడండి. కొరింథీయులు వ్రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో చూడండి 14వ వచనంలో, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం. అంటే యేసు ప్రభు నమ్మిన వాళ్ళు దేవుని పిల్లలైతే, యేసు ప్రభు నమ్మిన వాళ్ళు బెలియాలంటే దయ్యాలు అంతే. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు వెలుగైతే, యేసు ప్రభు నమ్మిన వాళ్ళు చీకటి. చీకటితోటి నువ్వు ఎలా పొత్తు సహవాసం చేస్తావండి? ప్రియమైన దేవుని పిల్లలారా, తిమ్నాతులో చీకటి మాత్రమే మనం చూడగలం, చీకటి మాత్రమే చూడగలం. అంతేకాదు, తిమ్నాతులో ఆ వ్యక్తి అనగా శాంసన్ అనే వ్యక్తి ఒక స్త్రీని చూసి మోహించాడు. ప్రేమించాడు కాదు, ప్రేమ కాదు, మోహం అది. అంటే తిమ్నాతులో శరీర కోరికలు ఉన్నవి, ప్రేమ లేదు. ఇది ప్రేమ అంటారే, ప్రేమ ఏమి లేదు. చాలామంది ఈ దినాల్లో యవనస్తులు నేను ప్రేమించాను, ప్రేమేం కాదు, ఉంది మోహం. శరీర కోరికలు తీర్చుకునే స్థలము తిమ్నాతు. అర్థమైందా? శరీరానికి లోనగే స్థలం, శరీరము చేత కొనబడే స్థలం, శరీరము చేత స్వాధీనపరచబడిపోయే స్థలం. శరీరాన్ని జయించలేము, శరీరం మన మీద స్వారీ చేస్తుంది తిమ్నాతులు. ఇక్కడే చూడండి, ఒక స్త్రీని చూచాడట. ఏం చేశాడు? ఆమె నాకు ఇష్టమైంది. ఏమిటి? శరీర కోరికలు తీర్చుకోవడానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం గత వర్తమానంలో ఆలోచన చేసాం. అవిశ్వాసులతో వివాహ సంబంధాలు ఉండకూడదు, అంతే. అవిశ్వాసులతో వివాహ సంబంధాలే కాదు, వ్యాపారాలు చేయకూడదు. అవిశ్వాసులతో వ్యవసాయం చేయకూడదు. మూడు విషయాల్లో మనం ప్రత్యేకంగా ఉండాల్సిందే. యేసుప్రభు నమ్మినాడు. అవిశ్వాసులతో వ్యాపారం లేదు, అవిశ్వాసులతో వివాహం లేదు, అవిశ్వాసులతోటి మరి వ్యవసాయం లేదు. ఈ మూడు లేవు. కానీ ఈ మూడుకి లోనైపోయాడు. ఇక్కడ ఆ స్త్రీలో ఏం చూశాడండి? రంగు చూశాడండి.
వాళ్ళు విగ్రహారాధికులు అండి, బొమ్మలు పూజ చేసుకునేవాళ్ళు. మనం విశ్వాసులం కదా, మనం బొమ్మలు పూజ చేస్తామా? మన విగ్రహాలు పూజ చేస్తామా? చెయ్యం కదా. మరి విగ్రహారాధికులతో నీకేం సంబంధం? నీ స్వజనులంటే హెబ్రీ స్త్రీలు లేరా? చక్కగా జీవము గల దేవుని పూజించే ప్రజలలో నీకు సరిపడే అమ్మాయి లేదా నువ్వు వివాహం చేసుకోవాలంటే? ఇక్కడ ఇంకొక సందర్భం కూడా ఏం చేయాలంటే, ఒక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఇక్కడ 14వ అధ్యాయంలో ఇతడు వయస్సుకు వచ్చిన వాడుగా కనబడుతున్నాడు. వయసుకు వచ్చినప్పుడు సహజంగా శరీరంలో కోరికలు ప్రారంభమవుతాయి. తల్లిదండ్రుల బాధ్యత ఏమిటంటే, పిల్లల విషయంలో పిల్లల వయసుకు వచ్చినప్పుడు వారికి వివాహాలు చేయాలనే ఆలోచన తల్లిదండ్రులకు రావాలి. ఎందుకంటే సహజంగా దేవుడు సృష్టిలోనే యవ్వనస్తులైన అబ్బాయిలకి అమ్మాయిలకి సహజమైన కోరికలు కలిగిస్తున్నాడు. వాళ్ళ శరీరంలోనే ఆకారాలు మారిపోతూ ఉంటాయి, అవయవాల రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. వాళ్ళ శరీరంలో చిన్నప్పుడున్న పద్ధతులు వేరు, వయసు వచ్చిన తర్వాత వారి శరీరంలో కోరికలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆ కోరికలు చల్లార్చుకోవాలి. కోరికలు ఆపడం మనిషికి సాధ్యం కాదు. అందుకే దైవజనుడైన పౌలు కూడా భార్యాభర్తల సంబంధాన్ని గురించి మాట్లాడుతూ ఒక సత్యాన్ని చెప్పాడు. మనం దాన్ని విస్మరించకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 7వ అధ్యాయం. ఇవన్నీ సత్యాలు మనం నేర్చుకోవాలి. చూడండి 5వ వచనంలో కొన్ని విషయాలు వ్రాస్తూ చివరి మాట చదువు. మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు అన్నాడు. చూసారు, దాని అర్థం ఏంటి? మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు అంటే దాని అర్థం ఏంటి? సహజమైన కోరికలు మీలో ఉంటాయి. స్త్రీకి పురుషుడికి వయసు వచ్చిన తర్వాత అవి తీర్చుకోవాలి అంతే. అలా నిలవలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొనుడి. సాతాను శోధిస్తే మళ్ళీ పక్కదారి పడతారేమో, మరలా మీరు ఒకరు కలుసుకోండి ఇద్దరు అంటున్నాడు భార్య భర్తల్ని. యవ్వనస్తులని బిడ్డలకు కూడా మనం ఇన్ టైంలో వివాహాలు చేయకపోతే వారు ఇప్పుడు సంసోన్ లాగా తప్పిపోయే ప్రమాదాలు ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి ఈ విషయాన్ని. తల్లిదండ్రులు చాలాసార్లు పిల్లలు యవ్వన దశకు వచ్చినా వాళ్ళ వివాహం గురించి పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకోకపోతే దేవుడు పెట్టిన సహజమైన కోరికలు ఏమవుతాయండి? మరొక మాట కూడా చూపిస్తాను మీకు. సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండంలోనే కదా, సంఖ్యాకాండంలో ఒక మాట ఉంది. మనం దేవుని వాక్యాన్ని కూడా మనం గమనించాలి. పిల్లల విషయాల్లో తల్లిదండ్రులు వాళ్ళ వివాహ విషయాల్లో చాలా చాలా అంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. లేకపోతే మనం తర్వాత ఏడవాల్సి వచ్చింది తల్లిదండ్రులు. ఇప్పుడు చూడు, సంసోన్ తల్లిదండ్రులు మానోహ భార్యకి మిగిలింది ఏంటండి? ఏడిపే కదా, చెప్పండి. వాళ్ళకి మిగిలింది ఏమిటి? ఎంతో జాగ్రత్తగా ఆ బిడ్డను పెంచారు. ఆ బిడ్డను పెంచి ఆ బిడ్డను ప్రభు కొరకు ప్రతిష్ఠించారు. చివరికి ఆ బిడ్డను చూసి ఏడుస్తున్నారు. దానికి కారణం ఎవరు? వారు ఆ వయసు రాగానే వివాహం చేస్తుంటే మంచిదేమో అని నాకైతే అనిపిస్తుంది. అక్కడ ఇది మనకు తెలియదు. అతను వయసుకు వచ్చాడు. వయసుకు వచ్చిన వాడు మరి అలాగూ వెళ్ళిపోయి తిమ్నాథ్కి వెళ్ళి ఒక అన్య స్త్రీని
చూసి మోహించాడు, ప్రేమించల. అది మోహం అంటే పాపం అండి. అందుకే క్రొత్త నిబంధనలో కూడా మన ప్రభువు ఏం చెప్పాడు? పర్వత ప్రసంగంలో ఒక స్త్రీని ఏ చూపుతో చూడకూడదన్నాడు? మోహపు చూపు. చూసారా? మోహపు చూపుతో ఏ స్త్రీని కూడా మనం చూడకూడదు. మోహపు చూపు అంటే ఏమిటి? లోపల కోరికలు ఉన్నవి. ఆ కోరికలు ఉన్న చూపుతో మనం చూడకూడదు. అది ప్రభు చెప్పిన మాట. కాబట్టి దేవుడు మానవుని యొక్క శరీరంలోని వయసును బట్టి కోరికలు కూడా పెట్టినాడు. ఆ కోరికలు వారి యొక్క వయసులో వారు తీర్చుకునే అవకాశం మనమే కల్పించాలి. కల్పించడం వివాహం చేయటమే, అంతే. అది బైబిల్ చెప్పాడు, బైబిల్ చెప్పింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నాకు ఆ వచనం గుర్తు రావట్లేదు, కానీ ఇతడు తిమ్నాత్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే వివాహం చేయని కారణాన్ని బట్టి అనుకుంటున్నాను నేను. అయితే అతను నాజీరు కాబట్టి వివాహం చేయకూడదు కదా. అది అతను నాజీరు వివాహం చేసుకోడు కదా. ఇక్కడ చూసారా? ఇతడు దేవునికి ప్రతిష్ఠించబడిన వాడు. నాజీరు వివాహం చేసుకోకూడదు. కాబట్టి అవి కూడా చాలా స్పష్టంగా చెప్పారు తల్లిదండ్రులు. కానీ తన కోరికలు అణుచుకోలేకపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కోరికలు ఎందుకు అణుచుకోలేకపోయాడంటే దేవుని సన్నిధిలో కనిపెట్టడం లేదు, దేవుని సన్నిధిలో ఎదురు చూడలేదు. దేవుని వాక్యం అనే స్థితి చేత తను తాను నలగొట్టుకోవాలి. యవనస్తులు, ప్రియమైన యవనస్తులారా, మీరు లోక సంబంధులు కాదు, మీరు పరలోక సంబంధులు. మీరు మీ యవ్వన కాలంలో మీ కోరికలను బట్టి మీరు జీవించకూడదు. దేవుని వాక్యం అనే శుద్ధితో మనల్ని మనం నలగొట్టుకొని ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించాలి. అది బైబిల్ చెప్పేది. సంసోను తిమ్నాత్కి వెళ్ళాడు. సంసోను ఒక అన్య స్త్రీని చూచాడు. కోరికలు అణుచుకోలేకపోయాడు, మోహించాడు. తల్లిదండ్రులతోటి తగాదా పెట్టుకున్నాడు, జగడం పెట్టుకున్నాడు. ఆమెను పెళ్లి చేయమని అడిగాడు. పెళ్లి చేస్తే వారం కూడా కాపురం చేయాల, తెలుసా? వారం కూడా కాపురం చేయలేదు సంసోను, అంతే. తర్వాత చాలా నష్టపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యవనస్తులైన దేవుని పిల్లలు సంసోను జీవితాన్ని ధ్యానం చేసేటప్పుడు ఒకవేళ సంసోనులో ఉన్న లోపాలు మనలో ఉంటే వాడిని దిద్దుకోవాలి. దేవుని వాక్యం చదువుకుంటూ దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ఆ లోపాలు దిద్దుకొని ప్రభువుకు మహిమకరంగా జీవించాలి. మిగిలిన విషయాల తర్వాత వర్తమానంలో చూద్దాం. ప్రభు మాటలు దీవించును గాక.